భారతీయ ఆర్థిక వార్తలు 9 జూలై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. ట్రంప్ యుఎస్, ఇరాన్ ఒప్పందం రద్దు చేయడంతో ప్రపంచ మార్కెట్లు పతనం. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత డౌ జోన్స్ 500 పాయింట్లు పడిపోయింది. న్యూయార్క్ నుండి టోక్యో వరకు ప్రపంచ మార్కెట్లు తగ్గగా ముడి చమురు 5.76% పెరిగి $74 మరియు 50 సెంట్లుకి చేరింది. నిఫ్టీ 50 చివరిసారి 2.12% తగ్గి 23,882 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ 50 చివరిసారి 23,882.05 వద్ద 2.12% తగ్గి మూసివేయబడింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ప్రపంచ మార్కెట్ పతనానికి స్పందించి సెన్సెక్స్ చివరిసారి 78,180.72 మరియు నిఫ్టీ బ్యాంక్ 58,200.70 వద్ద నమోదైంది. ట్రంప్ సీజ్ఫైర్ రద్దుతో భారత్ ఇరాన్ చమురు ప్రణాళికలు గందరగోళంలో. అధ్యక్షుడు ట్రంప్ అమెరికా, ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్ ఇరాన్ నుండి చమురు దిగుమతి ప్రణాళికలు ప్రమాదంలో పడ్డాయి. ముడి చమురు ధరలు 5.76% పెరిగి $74 మరియు 50 సెంట్లుకి చేరి భారత్ దిగుమతి బిల్లుపై ఒత్తిడి పెరిగింది. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ షేర్లు చివరిసారి 3.02% తగ్గి $10 మరియు 93 సెంట్లుకి మూసివేయబడ్డాయి. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వల్ల ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ షేర్లు చివరిసారి 3.02% తగ్గి $10 మరియు 93 సెంట్లు వద్ద మూసివేయబడ్డాయి. ఎస్ఏలో ఇన్ఫోసిస్ చివరిసారి $1071.80 వద్ద నమోదైంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఆర్హెచ్పి దాఖలు. ఐపీఓ జూలై 14న ప్రారంభం. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తన ఐపో కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. జూలై 14న ప్రారంభం కానుంది. ఎస్బీఐ షేర్లు ఎస్ఏలో చివరిసారి $1088.10 వద్ద మూసివేయబడ్డాయి. బంగారం 1.49% తగ్గి $4,083కి. వెండి 3.63% పడి $58 మరియు 72 సెంట్లుకి. బంగారం చివరిసారి 1.49% తగ్గి ఔన్సుకు $4,083 మరియు 70 సెంట్లుకి మూసివేయబడింది. వెండి 3.63% పడి $58 మరియు 72 సెంట్లుకి చేరింది. ఇరాన్ పరిస్థితిపై మార్కెట్లు స్పందించడంతో ముడి చమురు సేఫ్ హేవన్ ప్రవాహాలను ఆధిపత్యం చేసింది. లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా యాంకర్ పెట్టుబడిదారుల నుండి $222 కోట్లు సేకరించింది. లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన రాబోయే ఐపీఓకు ముందు యాంకర్ పెట్టుబడిదారుల నుండి $222 కోట్లు విజయవంతంగా సేకరించింది. నిఫ్టీ 52.12% తగ్గినప్పటికీ ఇది బలమైన సంస్థాగత విశ్వాసాన్ని చూపుతుంది. ఇరాన్ యుద్ధ పరిణామాల నడుమ యుఎస్ ఫెడ్ అధికారులు వడ్డీ రేటు పెంపుపై చర్చించారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ జూన్ సమావేశం నిమిషాలు కొందరు అధికారులు ఇరాన్ భౌగోళిక రాజకీయ ప్రమాదాలతో ముడిపడిన పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెంచాలని పరిశీలించారని వెల్లడించింది. యుఎస్డిఐఎన్ఆర్ చివరిసారి 95.59 వద్ద నమోదైంది. యాపిల్, బ్రాడ్కామ్ చిప్ ఒప్పందం $30 కోట్ల మించిపోవచ్చు. యాపిల్ మరియు బ్రాడ్కామ్ మధ్య విస్తరించిన చిప్ భాగస్వామ్య ఒప్పందం $30 కోట్ల మించిపోవాలని అంచనా వేయబడింది. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ చివరిసారి 3.02% తగ్గినప్పుడు ప్రపంచ టెక్ స్టాక్లు ఒత్తిడిలో ఉన్నాయి. యూనిక్రెడిట్ 48% వాటాతో కమర్జ్బ్యాంక్ నియంత్రణకు దగ్గరలో. యూనిక్రెడిట్ కమర్జ్బ్యాంక్లో 47.6% వాటాను సురక్షితం చేసుకుంది. ఇది ఒక ముఖ్యమైన యూరోపియన్ బ్యాంకింగ్ సమేకీకరణ ఒప్పందంలో పూర్తి నియంత్రణకు దగ్గరగా తీసుకొస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ చివరిసారి వరుసగా $829.30 మరియు $1414.70 వద్ద మూసివేయబడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 78,080.720%. 0 పీటీఎస్. రిలయన్స్ 1308.400%. టీసీఎస్ 2096.100%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 829.300%. ఇన్ఫోసిస్ 1071.800%. ఎస్బీఐ 1038.100%. ఐసిఐసిఐ బ్యాంక్ 1414.700%. అత్యధిక లాభం రిలయన్స్ 0%. అత్యధిక నష్టం రిలయన్స్ 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4081.49 ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,505 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.49% తగ్గింది. మునుపటి ముగింపు $4,145 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 58.723.63% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,805 ప్రతి 10 గ్రా. వెండి ధర 3.63% తగ్గింది.
మునుపటి ముగింపు $60 మరియు 93 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు. న్యూఢిల్లీ $942 మరియు 0 పైసలు, $2,930 మరియు 0 పైసలు. ముంబై $941 మరియు 50 పైసలు, $2,885 మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106 మరియు 0 పైసలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021 మరియు 0 పైసలు. హైదరాబాద్ $994 మరియు 0 పైసలు, $3,191 మరియు 0 పైసలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128 మరియు 0 పైసలు. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 74.505.76% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 5.76% పెరిగింది. మునుపటి ముగింపు $70 మరియు 44 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.590 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 59 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.